హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం డిసెంబర్ 7వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మొదటిది ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది ఎక్కువగా ఉన్నా కూడా రెపో రేట్ని 6.5%గానే ఉంచింది అన్నటువంటి నేపథ్యంలో. రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి. మూడవది పబ్లిక్ హెల్త్ సిస్టమ్కి సంబంధించి. నాలుగవది సిలికాకి సంబంధించి సిలికోసిస్ అన్నటువంటి డిసీజ్ గురించి. ఐదవది వచ్చేసరికి వరల్డ్ బ్యాంక్ యొక్క సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో 4 కొత్త టూరిస్ట్ డెస్టినేషన్స్ని డెవలప్ చేస్తోంది, దానికి సంబంధించి. ఆరవది జ్ఞానవాపి మసీద్ కమిటీకి సంబంధించి, అలానే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991కి సంబంధించి. ఏడవది ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ని మిచెలే బ్యాచ్లెట్ అన్నటువంటి వ్యక్తికి ఇవ్వటం జరిగింది, దాని గురించి. చివరిగా ముల్లా పెరియార్ డ్యాంలో వాటర్ లెవెల్ని రెడ్యూస్ చేయాలి అన్నటువంటి కేసుని ఇప్పుడు సుప్రీంకోర్టు డీల్ చేస్తోంది. మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. హై ఇన్ఫ్లేషన్ ఉన్నా కూడా ఆర్బీఐ రెపో రేట్ని 6.5% వద్దే ఉంచింది, అంటే చేంజ్ చేయలేదన్నమాట. అంతేకాదు, రీసెంట్గా మానిటరీ పాలసీ కమిటీ యొక్క మీటింగ్ అన్నటువంటి జరిగింది. ఇందులో ఏమంది, రీసెంట్గా ఈ స్లోడౌన్ ఏదైతే గ్రోత్కి సంబంధించి ఉందో దాన్ని నోట్ డౌన్ చేసుకోవటం జరిగింది. మన గ్రోత్ కూడా 2024-25లో 6.6%గా ఉండొచ్చు అన్నట్టుగా అంచనా వేసింది. అలానే రీటైల్ ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది 4.8% ఉండొచ్చు అనేసి అంచనా. మరి మనకి ఇన్ఫ్లేషన్కి సంబంధించిన టార్గెట్ ఏంటి? 4 ± 2% అన్నటువంటిది. అంటే ఏంటి? మినిమం 2% ఉండాలి ఇన్ఫ్లేషన్, మాక్సిమం 6% ఉండాలి అన్నట్టుగా. అయితే ఇక్కడ రెపో రేట్ని చేంజ్ చేయలేదు. అసలు రెపో రేట్ అంటే ఏంటి? సెంట్రల్ బ్యాంక్ అన్నటువంటిది మిగతా కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇచ్చేటటువంటి మనీ మీద వచ్చే రేట్ని, వడ్డీని రెపో రేట్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. రెపో రేట్ని ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మానిటరీ అథారిటీస్ యూజ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రెపో రేట్ కనుక పెరిగింది అనుకోండి, అప్పుడు ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది తగ్గుతుంది. మరి ఇప్పుడు చూడండి, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, మరి ఆ నేపథ్యంలో రెపో రేట్ని తగ్గించండి అన్నా కూడా రెపో రేట్ని అలానే ఉంచడం జరిగింది ఆర్బీఐ. సో ఇది గమనించాలి, న్యూట్రల్గా ఉంచింది, న్యూట్రల్ స్టాండ్స్ని తీసుకుంది. మరి దీనిని ఏ సబ్జెక్ట్ కింద చదువుకుంటాం? ఎకానమీ కింద చదువుకుంటాము. అయితే ఇప్పుడు మనకి ఇందాకన్నట్టుగా మానిటరీ పాలసీ కమిటీ. ఏంటి మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిది? మనం చూస్తే ఆర్బీఐ చట్టం కింద ఈ మానిటరీ పాలసీ కమిటీని తీసుకురావటం జరిగింది. ఆర్బీఐ చట్టం ఏ సంవత్సరంలో తీసుకొచ్చారో ఆర్బీఐ చట్టంని 1934. ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 45ZBని అమెండ్ చేసి ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటి 6 మెంబర్స్ ఉన్నటువంటి ఒక బాడీని నెలకొల్పటం జరిగింది. ఈ ఎంపీసీ ఏం చేస్తుంది? ఈ బెంచ్ మార్క్ పాలసీ రేట్, రెపో రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిక్స్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఇంతకుముందు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనేసి ఉండేది, దాని బదులుగా ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ వచ్చింది. ఇందులో 6 మెంబర్స్ అన్నాం కదా, ఎవరెవరు? ఒకళ్ళు ఆర్బీఐ గవర్నర్ ఉంటారు, రెండో వ్యక్తి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, మూడో వ్యక్తి వచ్చేసరికి ఆర్బీఐ బోర్డ్ నామినేట్ చేసేటటువంటి ఒక అఫీషియల్, అలా కాకుండా ఇంకొక 3 వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున రిప్రజెంట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఎక్స్టర్నల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన వాళ్ళు, వీళ్ళు 4 సంవత్సరాల కాలానికి గాను ఉంటారనమాట. మరి ఇక్కడ కోరం అన్నటువంటిది కూడా ఉంటుంది. మనకి ఎలా అయితే పార్లమెంట్లో కోరం అన్నటువంటిది ఉంటుందో అలా ఇక్కడ కూడా. సో కనీసం 4 మెంబర్స్ అయినా మీటింగ్కి వస్తేనే, అందులో ఒకరు కంపల్సరీ గవర్నర్ ఉండాలన్నమాట. గవర్నర్ అబ్సెంట్ అయితే డిప్యూటీ గవర్నర్ ఉండొచ్చు. ఇలా 4 మెంబర్స్ ఉంటేనే ఈ మీటింగ్ అన్నటువంటిది జరుగుతుంది. సో వీళ్ళు ఈ మెజారిటీ ఓట్ని బట్టి, అంటే ఒకవేళ టై అయిందనుకోండి, అప్పుడు ఆర్బీఐ గవర్నర్ సెకండ్ ఓట్ లేదంటే కాస్టింగ్ ఓట్ వేస్తారు. మిగతాదేమో మెజారిటీ డెసిషన్ని బట్టే ఆ డెసిషన్ అన్నటువంటిది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి. దీనిని మనం ఏ సబ్జెక్ట్ కింద చదువుకుంటాం? ఎకానమీకి సంబంధించి. అయితే ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే 2022-23వ సంవత్సరంలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ అన్నటువంటిది 21.5% పెరిగింది. కానీ దాని యొక్క జీవీఏ చూస్తే, అంటే గ్రాస్ వాల్యూ అడిషన్ చూస్తే కేవలం 7.3% పెరిగింది. అంటే ఎందుకు ఇలా జరిగింది మనం గమనించాలి. ఇక్కడ ఇన్పుట్ కాస్ట్లు అన్నటువంటివే చాలా పెరిగాయి. దాదాపు 24.4% ఇన్పుట్ కాస్ట్లే పెరగటం వల్ల మనకి ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ అన్నటువంటిది తగ్గింది. అంటే ఏంటి?
ప్రాఫిట్స్ అన్నటువంటివి తగ్గాయి, వాల్యూ అడిషన్ అన్నటువంటిది తగ్గింది. సో ఈ నేపథ్యంలోనే ప్రెజెంట్ సినారియో ఎలా ఉంది అంటే గ్రోత్ అన్నటువంటిది మనకి ఉంది. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ చెప్పిన దాని ప్రకారం 21.5% గ్రోత్ అన్నటువంటిది ఉంది. ఈ గ్రోత్ కూడా ఎక్కువగా దేని వల్ల వచ్చింది అంటే PLI స్కీమ్ వల్ల, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేసి తీసుకురావటం వల్లే వేరియస్ సెక్టార్స్లో ప్రొడక్షన్ అన్నటువంటిది పెరిగింది. ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, వీటన్నింటిలోనూ కూడా ప్రొడక్షన్ అన్నటువంటిది పెరిగింది. అట్లానే సెక్టార్స్ వైజ్గా కూడా మనం గనక గమనిస్తే కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ మెటల్స్ కావచ్చు, మోటార్ వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో దాదాపు 58% కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. అట్లానే ఈ జీవీఏ అన్నటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 7.3% అని చెప్పుకున్నాం. సో పోస్ట్ COVID-19 తర్వాత ఓవరాల్ రికవరీ అన్నటువంటిది ఇది బాగానే ఉంది అని చెప్పొచ్చు. బట్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంది, వాటిని ఎదుర్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా ఇన్పుట్ కాస్ట్ అన్నటువంటిది పెరగటం అన్నటువంటిది. రెండవది రీజనల్ ఇంబ్యాలెన్స్ అన్నటువంటిది ఇంకా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, యూపీ ఇట్లాంటి వాటిలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ టోటల్ జీవీఏలో 54% ఉంది. సో మిగతా వాటిలో కూడా డెవలప్మెంట్ అన్నటువంటిది జరగాలి. అట్లానే స్కిల్ డెవలప్మెంట్ అన్నటువంటిది కూడా చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. దానికోసం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపుగా వెళ్ళొచ్చు. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటం, సప్లై చైన్ని ఆప్టిమైజ్ చేసుకోవటం, R&Dని ఎన్హాన్స్ చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. అట్లానే ఈ PLI స్కీమ్ యొక్క స్కోప్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ రావచ్చు. అలానే MSME ఏవైతే ఉంటాయి MSMEs మీద ఫోకస్ చేయటం కావచ్చు. అలాగే ఉమెన్కి సంబంధించి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని పెంచడం కావచ్చు. ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ని పెంచడం ద్వారా మన మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ని మరింత ముందుకు తీసుకెళ్లి 2047వ సంవత్సరానికల్లా ఇండియాని డెవలప్డ్ కంట్రీగా మార్చచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన పబ్లిక్ హెల్త్ పాలసీస్ మరియు ఛాలెంజెస్కి సంబంధించి కొంత కంటెంట్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో మనం దీన్ని చదువుకోవటం కూడా పబ్లిక్ హెల్త్ అన్నటువంటి టాపిక్ కిందే చదువుకుంటాం. అయితే ఇప్పుడు న్యూస్లో ఎందుకుంది? ఈ COVID-19 పాండమిక్ రీసెంట్గా ఏవైతే హెల్త్ క్రైసిస్ వస్తూ ఉన్నాయో అలాంటి వాటి నుంచి పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి అన్నట్టుగా ఇప్పుడు పార్లమెంట్లో డిస్కషన్స్ అన్నటువంటివి జరుగుతున్నాయి. మరి అలాంటి నేపథ్యంలోనే 1896లో వచ్చినటువంటి బాంబే ప్లేగ్ అవుట్ బ్రేక్ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. దాని గురించి ఇక్కడ అనలైజ్ చేయటం జరిగిందనమాట. సో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అన్నటువంటిది ఎంత ఇంపార్టెంట్, అలానే కాంప్రహెన్సివ్ డిసీజ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ అన్నటువంటివి ఎందుకు కావాలి, హెల్త్ ఇంటర్వెన్షన్స్కి సంబంధించి ఎథికల్ కన్సిడరేషన్స్ అన్నటువంటివి ఎందుకు ఉండాలి, వీటన్నింటి యొక్క ఇంపార్టెన్స్ కూడా ఇక్కడ చెప్పటం జరిగింది. అయితే ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే 1896లో బాంబేలో ప్లేగ్ వచ్చినప్పుడు పబ్లిక్ హెల్త్ మెజర్స్ ఎలాగా ఇంప్లిమెంట్ చేశారు? అప్పుడు ఉన్నది బ్రిటిషర్స్ కదా. మరి బ్రిటిషర్స్ ఎలాంటి మెజర్స్ని పబ్లిక్ హెల్త్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేశారు? అవి ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉన్నాయి అంటే ఒకటి వాళ్ళు ఏం చేశారు? క్వారంటైన్ని పెట్టడం, ఇండివిజువల్స్ని ఫోర్సిబ్లీ కూడా క్వారంటైన్లో పెట్టడం, ఐసోలేషన్లో పెట్టడం, ఇలాంటివన్నీ చేశారు. అట్లానే రెండవది పర్సనల్ బిలాంగింగ్స్ కావచ్చు, కొంతమంది ఇన్ఫెక్షన్స్ వచ్చినటువంటి వాళ్ళ హౌసెస్ని కూడా డెమాలిష్ చేయడం, బర్న్ చేయటం, ఇలాంటివన్నీ చేశారు. సో డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ అన్నటువంటిది కూడా అప్పుడు జరిగింది. ప్రాపర్టీ డిస్ట్రక్షన్ అన్నటువంటిది అప్పుడు జరిగింది. అట్లానే చాలా శానిటేషన్ క్యాంపైన్స్ని కూడా నిర్వహించారనమాట. సో సీవర్స్కి సంబంధించి, అట్లానే స్ట్రీట్స్లో లైమ్తో వాష్ చేయటానికి కానీ, లేదంటే ఇంట్లో డిస్ఇన్ఫెక్షన్స్ని వాడటం కావచ్చు, ఇలాంటి వాటన్నింటికి. కాకపోతే కొంతవరకు ఏంటి అంటే ఎక్కువ మోర్టాలిటీ రేట్స్ ఉన్నాయి, కండిషన్స్ సరిగ్గా లేవన్నట్టుగా చాలా క్రిటిసిజం కూడా అప్పుడు వచ్చింది. అలానే 1897వ సంవత్సరంలో ద ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అన్నది తీసుకొచ్చారనమాట. ద ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అన్నటువంటి తీసుకొచ్చారు. దీని ద్వారా ఇంకా ఎక్కువ హెల్త్ మెజర్స్ని తీసుకోవటానికి ఎక్స్టెన్సివ్ పవర్స్ని అథారిటీస్కి ఈ చట్టం అన్నటువంటిది ఇచ్చింది. సో కంపల్సరీ ఎగ్జామినేషన్స్ చేయటం కావచ్చు, మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేయటం కావచ్చు, ఇలాంటి చాలా వాటిని తీసుకోవటానికి కూడా అధికారం అన్నటువంటిది వచ్చింది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అయింది అంటే చాలా లిమిటెడ్ సక్సెస్ అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా షార్ట్ పీరియడ్లోనే 33,000 మందికి పైగా చనిపోయారు.
సో ఈ స్ట్రాటజీస్ అన్నటువంటివి ఈ అవుట్బ్రేక్ని సరిగ్గా ఆపలేకపోయాయి. రెండవది వచ్చేసరికి రిపోర్ట్స్ మనం చూస్తే గనక ఎక్కువ మంది ఈ వైలెంట్ ఇన్సిడెంట్స్కి పాల్పడ్డారు మెడికల్ పర్సనల్ మీద. ఎందుకు అంటే అలాంటి హాస్పిటబుల్ కండిషన్స్ కావచ్చు, వీటి వల్ల అనమాట. ఈ ఇన్స్పెక్షన్స్ మీద చాలా డిస్రెస్పెక్ట్ కావచ్చు, వీటన్నింటి వల్ల సోషల్ బ్లాకిష్నెస్ అన్నటువంటిది వచ్చింది. అట్లానే మైగ్రేషన్ అన్నటువంటిది ఎక్కువగా జరిగింది. దానివల్ల డిసీజ్ స్ప్రెడ్ అన్నటువంటిది కూడా ఎక్కువగానే జరిగింది. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంది. అంటే ఏంటి, ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే పబ్లిక్ హెల్త్ పాలసీస్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయినా కూడా అది ఎప్పుడు ప్లేగ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మెజర్స్ మాత్రం చాలా ఆ ఇమ్మీడియట్ మెజర్స్కి చాలా క్రిటిసిజం అన్నటువంటిది వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏంటి, క్రిటిసిజం వచ్చినా కూడా ఒకటి గమనించాలి, ఈ ప్లేగ్కి సంబంధించి కంట్రోల్ చేయటానికి, ఆ డిసీజ్ని స్ప్రెడ్ చేయటానికి చాలా వరకు ఆ ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ కావాల్సినటువంటి హెల్త్ నీడ్స్ని డైరెక్ట్గా అడ్రస్ చేయటం జరిగింది. దానికోసం రైల్వే ప్లేగ్ ఇన్స్పెక్షన్ స్టేషన్ మ్యాప్ అనేసి ఏర్పాటు చేశారు. చౌజా అబ్జర్వేషన్ క్యాంప్ ప్లాన్ అనేసి, కాన్పూర్ స్టేషన్ మ్యాప్ అనేసి ఇలాంటివన్నిటిని ఏర్పాటు చేసి ఇన్ఫెక్టెడ్ జోన్స్ ఏంటి, డిస్ఇన్ఫెక్షన్ జోన్స్ ఏంటి, అలానే పోలీసులు కూడా ఆ ఏరియాలో కంట్రోల్ని ఉంచటం, ఇవన్నీ కూడా జరిగాయన్నమాట. సరే, అదంతా అప్పటి సంగతి. మరి ఈ బాంబే ప్లేగ్ నుంచి మనం ఎలాంటి పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్కి సంబంధించి నేర్చుకోవచ్చు, ఎలాంటి లెసన్స్ నేర్చుకోవచ్చు అంటే, ఒకటి వచ్చేసరికి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అన్నటువంటిది ఇంపార్టెంట్. రెండు, కాంప్రహెన్సివ్గా ఒక డిసీజ్ని మేనేజ్ చేయటం అన్నటువంటిది ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ అన్నటువంటివి కావాలి. అంటే కేవలం ఇప్పుడేదో ఇమ్మీడియట్గా మెడికల్ రెస్పాన్సెస్ ఇస్తే సరిపోదు. లాంగ్ టర్మ్లో సోషల్ డిటర్మినెంట్స్ ఏవైతే ఉంటాయో హెల్త్కి సంబంధించి, పావర్టీ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అట్లాంటి వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే ఎథికల్ కన్సిడరేషన్స్ అన్నటువంటివి కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ప్లేగ్ టైంలో చాలా హార్ష్ మెజర్స్ తీసుకున్నారు. దానివల్ల పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్స్కి సంబంధించి చాలా ఎథికల్ క్వశ్చన్స్ అన్నటువంటివి అరైజ్ అయ్యాయి. సో ఇండివిజువల్ రైట్స్ అన్నటువంటివి, అలానే కమ్యూనిటీ సేఫ్టీ అన్నటువంటిది, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగేలాగా ఉండాలి. అలానే ఇప్పుడు ఆల్రెడీ మనకి పాండమిక్స్ మనం చాలానే చూస్తూ వచ్చాము, ఇంక్లూడింగ్ ఈ బాంబే ప్లేగ్ అన్నటువంటిది కూడా. మరి అలాంటి నేపథ్యంలో మన సొసైటల్ యాటిట్యూడ్కి తగినట్టుగా మనము ఇప్పుడు హెల్త్ పాలసీస్ని తీసుకొచ్చి డిసీజ్ మేనేజ్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సిలికాకి సంబంధించి, మైనింగ్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారనమాట. సో దీనిని మనం దేని కింద చదువుకుంటాం, ఎకానమీలో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ కింద మనం మైనింగ్ కింద కూడా చదువుకుంటాం. అయితే మన ఇండియా గ్రోత్ని సాధించాలి, 2047వ సంవత్సరం నాటికి డెవలప్డ్ కంట్రీగా మారాలి అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకుంది, అవునా? మరి అందులో భాగంగానే మన యొక్క ఎకానమీని పెంచుకోవాలి అనుకుంటున్నాం. దానికోసం మైనింగ్ని కూడా ఇంకొంచెం ఎక్కువ చేసుకోదలుచుకున్నాం. మరి అలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఎక్కువ మైనింగ్ ఇండస్ట్రీ పెరిగే కొద్దీ ఎక్కువ మినరల్స్ అన్నటువంటివి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నాం. దానివల్ల ఎక్కువ కన్స్ట్రక్షన్ వర్క్ అన్నటువంటిది జరుగుతోంది. మరి మైనింగ్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి ఒక మెటల్, అదే సిలికా అన్నటువంటిది, సిలికా ఏంటి, శాండ్ మరియు స్టోన్ యొక్క కలయిక. మరి ఈ మినరల్ ఏదైతే ఉందో సిలికాన్ డయాక్సైడ్ లేదా సిలికా అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ సిలికా ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు సిలికా డస్ట్ ఏదైతే ఉంటుందో దీనివల్ల చాలా మందిలో సిలికోసిస్ అన్నటువంటి వ్యాధి డెవలప్ అవుతుంది. మరి ఈ సిలికోసిస్ అన్నటువంటిది డెవలప్ అయితే వాళ్ళకి లంగ్ టిష్యూస్ ఉంటాయా, దాని మీదకి వెళ్ళి లంగ్స్ యొక్క ఫంక్షన్ని డిస్టర్బ్ చేస్తుందన్నమాట. సో అది సిలికోసిస్ అన్నటువంటిది. అయితే రీసెంట్ కాలంలో మైనింగ్ పెరుగుతూ ఉన్నటువంటి కొద్దీ ఈ సిలికోసిస్ యొక్క కేసెస్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మైన్స్లో పనిచేసేటటువంటి వాళ్ళ కోసం మనకి ఏవైతే 4 లేబర్ కోడ్స్ అన్నటువంటివి ఉన్నాయో, ఆ లేబర్ కోడ్స్లో మైన్స్లో పనిచేసే వీళ్ళ కోసం ఒకటి ఉంది. అదేంటి, ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ అని చెప్పేసి మరి ఈ కోడ్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. మరి కరెక్టే, మైనింగ్ అన్నటువంటిది చేపట్టాలి, మైనింగ్ వర్కర్స్ అనేటటువంటి వాళ్ళు ఉండాలి. కానీ వాళ్ళకి ఎలాంటి బాడీలీ హార్మ్ అన్నటువంటిది కూడా ఉండకుండా, ఎలాంటి సైంటిఫిక్ డిసీజ్ అన్నటువంటివి డెవలప్ అవ్వకుండా వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్. మరి ఇప్పుడు మీరు చెప్పండి,
అది ఏంటి అంటే బ్లూ బేబీ సిండ్రోమ్. బ్లూ బేబీ సిండ్రోమ్ అన్నటువంటిది ఏ మినరల్ వల్ల వస్తుంది, ఏ మెటల్ వల్ల కలుగుతుంది. అట్లానే ఇంకొకటి మినిమాటా అన్నటువంటిదేమో మెర్కురీ వల్ల వస్తుంది. మెర్కురీ వల్ల ఏమొస్తుంది, మినిమాటా అన్నటువంటిది వస్తుంది. అట్లానే క్యాడ్మియం వల్ల అయితే గనక ఏమొస్తుంది, క్యాడ్మియం ఇటాయ్ అనేసి పిలుస్తూ ఉంటాం, ఇటాయ్ అనేసి. అదే ఆర్సనిక్ అనుకోండి, ఆర్సనిక్ మెటల్ వల్ల ఏమొస్తుంది, బ్లాక్ ఫుట్ అంటాం, బ్లాక్ ఫుట్ సిండ్రోమ్ అనేసి. అదే కోల్ వల్ల అయితే బ్లాక్ లంగ్ సిండ్రోమ్ అనేసి పిలుస్తూ ఉంటాం. మరి బ్లూ బేబీ సిండ్రోమ్ అన్నటువంటిది ఏ మెటల్ వల్ల కలుగుతుంది అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో వరల్డ్ బ్యాంక్ సహాయంతో 4 కొత్త టూరిస్ట్ డెస్టినేషన్స్ని డెవలప్ చేస్తోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మరి దీనిని ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అన్నటువంటి టాపిక్ కింద మనం చదువుకుంటాము. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నటువంటిది మనం చూస్తే ఆర్టికల్ 370 అబ్రగేషన్ తర్వాత, ఆర్టికల్ 370 అబ్రగేషన్ ఎప్పుడు జరిగింది, 2019లో. దాని తర్వాత రీసెంట్గా ఇక్కడ ఎలక్షన్స్ అన్నటువంటివి కూడా జరిగాయి, కొత్త ప్రభుత్వం అన్నటువంటిది ఏర్పడింది. అలాగే 2019 నుంచి కూడా మనం చూసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ అన్నటువంటిది కూడా బాగా జరిగింది. అంతేకాకుండా ప్రముఖ ప్రదేశాలైనటువంటి కాత్రా వైష్ణోదేవి కావచ్చు, గుల్మార్గ్ కావచ్చు, అలాగే పహల్గామ్ కావచ్చు, ఇలాంటి టూరిస్ట్ డెస్టినేషన్స్ అన్నీ కూడా ఇక్కడ బాగా అభివృద్ధి చెందాయి. సో టూరిజం అన్నటువంటిది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకొంచెం జమ్మూ అండ్ కాశ్మీర్ని అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో మొత్తం 4 డెస్టినేషన్స్ని ఇప్పుడు టూరిస్ట్ డెస్టినేషన్స్గా డెవలప్ చేయబోతూ ఉన్నారు. అవి ఏంటి అంటే, ఒకటి అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కొకెర్నాగ్ అన్నటువంటి ప్రదేశం, రెండవది రైసీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి బరాదారి అన్నటువంటి ప్రదేశం. మరి ఒకటి గమనించాలి, రైసీ డిస్ట్రిక్ట్ అంటున్నాం, రైసీ డిస్ట్రిక్ట్లో ఇంతకుముందు లిథియం నిల్వల్ని కనుక్కోవటం జరిగింది, అవునా? మరి ఎన్ని లిథియం నిల్వల్ని ఇక్కడ కనుక్కున్నారు, దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక మూడవది వచ్చేసరికి దొడా ప్లేస్లో ఉండేటటువంటి బదర్వా అన్నటువంటి ప్రాంతం, నాలుగవది బద్గాంలో ఉన్నటువంటి దూద్ పత్రి అన్నటువంటి ప్రాంతం. ఈ 4ంటిని కూడా వరల్డ్ క్లాస్ టూరిస్ట్ డెస్టినేషన్స్గా ఇప్పుడు డెవలప్ చేయబోతూ ఉన్నారు. మరి ఈ ప్రాజెక్ట్స్ని ఎవరి యొక్క సహకారంతో నిర్మించబోతూ ఉన్నారు, వరల్డ్ బ్యాంక్. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జ్ఞానవాపి మసీద్ కమిటీ అన్నటువంటిది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991కి అగెనెస్ట్గా వచ్చినటువంటి పిటిషన్స్ని అపోజ్ చేస్తోంది. మరి దీనిని హిస్టరీ కింద చదువుకుంటాం, హిస్టారికల్ ప్లేసెస్ కింద, అలానే మనం పాలిటీ కింద కూడా చదువుకుంటాం, ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నటువంటి టాపిక్ కింద కూడా. అయితే ఒకటి గమనించాలి, ఏంటి అంటే ఈ జ్ఞానవాపి మసీద్కి సంబంధించిన వివాదం ఏంటి అన్నటువంటిది. సో ఇక్కడ ఏమైంది, జ్ఞానవాపి మసీద్కి సంబంధించినటువంటి బేస్మెంట్స్లో హిందూ దేవాలయాలు ఉన్నాయి, అంటే హిందూ దేవతల యొక్క విగ్రహాలు ఉన్నాయి, మమ్మల్ని అక్కడ పూజ చేసుకొని ఇవ్వాలి అన్నట్టుగా కొంతమంది కేసు వేయటం జరిగింది. అయితే 2024 సంవత్సరం జనవరి 31వ తేదీన వారణాసి కోర్టు హిందువులు జ్ఞానవాపి మసీద్ యొక్క బేస్మెంట్లో ప్రేయర్స్ చేసుకోవచ్చు అన్నట్టుగా తీర్పు ఇవ్వటం జరిగింది. మరి దాంతో అక్కడ రిలీజియస్ రిచువల్స్ అన్నటువంటివి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇది మాత్రమే కాదు, ఇక్కడ మెయిన్ డిస్ప్యూట్ వచ్చేసరికి వాజు ఏరియా ఏదైతే ఆ మసీదులో ఉందో అదనమాట. సో ఇక్కడ హిందూ పార్టీస్ ఏమంటున్నారు, అక్కడ శివలింగం అన్నటువంటిది ఉంది అనేసి. ముస్లిం పార్టీస్ ఏమో దీన్ని ఒప్పుకోవట్లేదు, కేవలం అది ఒక వాటర్ ఫౌంటైన్ మాత్రమే, శివలింగం రూపంలో ఉంది కదా అని అది శివలింగం కాదు అన్నట్టుగా వీళ్ళు అనమాట. సో లాస్ట్కి ఏమైంది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నటువంటిది అక్కడ ఒక సర్వేని చేపట్టి రిపోర్ట్ ఇచ్చి అంతకుముందు ఒక లార్జ్ హిందూ టెంపుల్ అనేటటువంటిది ఉండేది అన్నట్టుగా చెప్పింది. దాంతో ఇక్కడ మళ్ళీ ఇష్యూ అన్నటువంటిది మొదలైంది. అయితే ఈ జ్ఞానవాపి మసీద్ ఏదైతే ఉందో, జ్ఞానవాపి మసీద్ ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్, పక్కనే ఉంటాయన్నమాట, కాశీ విశ్వనాథ్ టెంపుల్. అయితే ఇక్కడ ఏం క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, 16th సెంచరీలో ఔరంగజేబ్, అప్పటి ముఘల్ రాజు అయినటువంటి ఔరంగజేబ్ యొక్క ఆర్డర్ మేరకి అక్కడ ఉన్నటువంటి శివాలయాన్ని తొలగించేసి అక్కడ మసీదుని నిర్మించారు అన్నట్టుగా 2019 సంవత్సరంలో ఏమైంది, ఒక పిటిషన్ అన్నటువంటిది వేయటం జరిగింది.
దాని తర్వాత 2021 నుంచి నలుగురు మళ్ళీ హిందూ డివోటీస్ వచ్చి మళ్ళీ పిటిషన్ వేశారనమాట. అక్కడ హిందూ ఐడల్స్ అన్నటువంటి ఉన్నాయి జ్ఞానవాపి మసీద్లో, మమ్మల్ని ప్రేయర్ చేసుకొనివ్వండి అన్నట్టుగా. ఆ తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేపట్టడం, దాని తర్వాత ఈ జడ్జిమెంట్ అన్నటువంటిది రావటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి ఈ కంటెక్స్ట్లో మనకి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి తెలియాలి. సో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని 1991 సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దీని ప్రకారం ఏంటి, 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ నాటికి, అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తేదీ నాటికి మన దేశంలో ఉండేటటువంటి ప్రార్థనా స్థలాలు ఎలా అయితే ఉన్నాయో వాటి రూపురేఖలు మార్చకూడదు, అలానే ఉంచాలి, అవి ముందు వేరేవైనా కూడా అలానే ఉంచాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. కేవలం ఒక అయోధ్యకి సంబంధించి, అంటే బాబ్రీ మసీద్కి సంబంధించి మాత్రమే దీనిని అలో చేసిందనమాట. అంటే ఈ చట్టం అన్నటువంటిది దీనికి వర్తించదు అన్నట్టుగా ఈ కేసు ఒక్కదానికి ఎక్సెప్షన్ ఇచ్చింది. అయితే అంతే ఏంటి, ఇప్పుడు స్వాతంత్రం వచ్చేటప్పటికి ఆ రిలీజియస్ ప్లేసెస్ ఎలా అయితే ఉంటాయో వాటిని అలానే ఉంచాలి, మార్చకూడదు అన్నట్టుగా. సో మరి ఇప్పుడు జ్ఞానవాపి మసీద్కి సంబంధించి ఏమంటున్నారు, ముందు హిందూ దేవాలయం ఉండేది, మరి దాన్ని కొట్టేసి ఇప్పుడు జ్ఞానవాపి మసీద్ నిర్మించారు అన్నప్పుడు జ్ఞానవాపి మసీద్ కమిటీ ఏమంటోంది, ఇదిగో ఈ ప్రార్థనా స్థలాల చట్టం ఏదైతే ఉందో దీన్ని పాటించండి అన్నట్టుగా ఈ కమిటీ అన్నటువంటిది చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్కి సంబంధించి 2024 గాను ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ని ఎవరికి ప్రకటించటం జరిగింది అంటే మిచెల్లే బ్యాచిలెట్ అన్నటువంటి ఈమెకి ప్రకటించటం జరిగింది. మరి మనం గమనించాలి, ఎవరైతే గనక హ్యూమన్ రైట్స్, పీస్, అలానే ఈక్వాలిటీ వీటికి సంబంధించి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ అందిస్తారో, డిసార్మ్మెంట్ మరియు డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ అందిస్తారో అలాంటి వాళ్ళకి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ని ఇవ్వటం జరుగుతుంది. మరి గమనించాలి, మిచెల్లే బ్యాచిలెట్ ఈమె చిలీ యొక్క ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్, అంతేకాదు UN ఉమెన్కి ఫౌండింగ్ డైరెక్టర్గా ఈమె పనిచేసినటువంటి వ్యక్తి, అలానే హ్యూమన్ రైట్స్కి UN హై కమిషనర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఈమె. అలాంటి ఈమెకి ఈ సంవత్సరం 2024 గాను ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ని అందిస్తూ ఉన్నారు. అలానే 2023లో మనం చూస్తే ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ని ఎవరు గెలుచుకున్నారు, డేనియల్ బెరెన్హోయిమ్ అలాగే అలీ అబు అవద్, వీళ్ళిద్దరికీ కూడా 2023లో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అన్నటువంటిది వచ్చింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, ముల్లా పెరియార్ డ్యాంలో వాటర్ లెవెల్కి సంబంధించి. సో దీనిని మనం జిఎస్ పేపర్ 1లో వాటర్ రిసోర్సెస్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అట్లానే జిఎస్ పేపర్ 3లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటి టాపిక్ కింద, అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నటువంటి టాపిక్ కింద కూడా చదువుకుంటాం. అయితే ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు ఏంటి అంటే ముల్లా పెరియార్ డ్యామ్ యొక్క వాటర్ లెవెల్ని తగ్గించాలి అన్నట్టుగా. వాటర్ లెవెల్ని అంటే 142 ఫీట్ నుంచి ఈ వాటర్ లెవెల్ని 120 ఫీట్కి తగ్గించాలి. దానివల్ల ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ముల్లా పెరియార్ డ్యామ్కి సంబంధించి వరదలు వచ్చాయనుకోండి, ఆ వరదల వల్ల ఇప్పుడు కొంచెం నీటి మట్టం తక్కువగా ఉంది అంటే దాని యొక్క ప్రభావం అన్నటువంటిది కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాదు మనం గమనిస్తే ముల్లా పెరియార్ డ్యామ్ అన్నటువంటి దాదాపు 129 సంవత్సరాల ఓల్డ్. సో దీని లైఫ్ స్పాన్ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంది. మరి అలాంటి నేపథ్యంలో ఈ డ్యామ్ అన్నటువంటిది ఏ సమయంలో అయినా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఇడుక్కి, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం ఇలాంటి డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా కొట్టుకుపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటర్ లెవెల్ని తగ్గించాలి. వాటర్ లెవెల్ని తగ్గించడం అన్నటువంటిది ఎటర్నల్లీ సేఫ్ అన్నట్టుగా ఇక్కడ పిటిషన్ వేశారనమాట. మనం చూసాం రీసెంట్గా వయనాడ్లో ల్యాండ్ స్లైడ్స్ రావటం వల్ల 220 మంది చనిపోవటం జరిగింది. సో రీసెంట్గా వచ్చినటువంటి వన్ ఆఫ్ ద న్యాచురల్ డిజాస్టర్స్లో వర్స్ట్ ఇది అనేసి చెప్పచ్చు. సో అలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ముల్లా పెరియార్ డ్యామ్ యొక్క వాటర్ లెవెల్ని తగ్గించటం వల్ల దాదాపు 5 మిలియన్ పీపుల్ని గ్రేవ్ రిస్క్ నుంచి బయటపడేసినట్టే అన్నట్టుగా ఇప్పుడు ఈ పిటిషన్. మనం గమనించాలి, 1895 సంవత్సరంలో ఈ లైమ్ స్టోన్ అలాగే సుర్కీ మేడ్ డ్యామ్ ఏదైతే ఉందో దీనిని కమిషన్ చేయటం జరిగింది. దాని యొక్క ఎస్టిమేటెడ్ లైఫ్ స్పాన్ అప్పట్లో కేవలం 50 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇప్పటికీ 129 సంవత్సరాలు అయిపోయింది. అంటే దీని లైఫ్ స్పాన్ కన్నా డబుల్ అయిపోయింది. డబుల్ ఏంటి, 2.5 టైమ్స్ ఎక్కువగానే ఈ యొక్క లైఫ్ స్పాన్ అన్నటువంటిది ఉంది. మరి అలాంటి నేపథ్యంలో ఏ సమయంలో అయినా కూడా ఈ డ్యామ్ బ్రేక్ అయ్యేటటువంటి అవకాశాలు అన్నటువంటి ఉన్నాయి.
కాబట్టి ఈ డ్యామ్ని అంటే ఫ్లడ్ వాటర్ని మనము ఈ గ్రావిటీ వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని డ్యామేజ్ అన్నటువంటిది కలగకుండా ఉండటం కోసం ఈ వాటర్ లెవెల్ని రెడ్యూస్ చేయటం ఒకటి, రెండవది వచ్చేసరికి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ముల్లా పెరియార్ డ్యామ్ ప్లేస్లో మళ్ళీ కొత్త డ్యామ్ని నిర్మించటం అన్నటువంటిది. సో ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ముల్లా పెరియార్ డ్యామ్ అన్నటువంటి దీనికి సంబంధించి మ్యాప్ ఇంపార్టెంట్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.